కింగ్ నాగార్జున ఒకవైపు మాస్ మతిపోగొట్టే పని చేస్తూనే బిగ్ బాస్ కొత్త సీజన్లో బుల్లితెరని మళ్లీ ఏలే పనిలో బిజీ అయ్యాడు. ఇక నటసింహం బాలయ్య బాబాయ్ అవతారంలో బాక్సాఫీస్ మీద దాడికి రెడీ అవుతుంటే చంద్రముఖి సీక్వెల్తో రాఘవ లారెన్స్ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయంలో విశాల్ విజయం సాధిస్తున్నట్టే ఉన్నాడు. బిగ్ బాస్ కొత్త సీజన్ తో మళ్లీ బుల్లితెర మీద వాలాడు కింగ్ నాగార్జున. ఇలా టీవీల్లో వెలుగుతూనే వెండితెర మీద మాస్ మతిపోగొట్టేందుకు సిద్ధపడుతున్నాడు. నాసామి రంగంలో డ్యూయల్ రోల్ వేయబోతున్నాడట కింగ్ నాగార్జున. బాలయ్య కెరీర్లో స్పెషల్ మూవీగా ఫోకస్ అయింది బాబాయ్ అబ్బాయి సినిమా. ఈ మూవీ ప్రేరణతోనే భగవంత్ కేసరిలో పాత్రలు డిజైన్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి. భగవంత్ కేసరిలో బాబాయ్ పాత్రలో బాలయ్య, అబ్బాయి పాత్రలో అమ్మాయి శ్రీలీల కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. దసరాకు రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్లో ఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీం. కామెడీ టీజర్కి రంగం సిద్ధమైనట్టుంది. వినాయక చవితికి కొత్త టీజర్ అంటూ ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విశాల్ కొత్త మూవీ మార్క్ యాంటోనీ రిలీజ్కి రెడీ అయింది. ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది. సోషల్ మీడియాలో భారీ హైప్ రావడంతో విశాల్ ఇస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసే సందడి పెరిగిపోయింది. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన మూవీ చంద్రముఖి 2 పి వాసు మేకింగ్ లో కంగనా రనౌత్తో చంద్రముఖిగా మారింది. రజనీ ప్లేస్ లో రాఘవ లారెన్స్ రిస్క్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. విచిత్రంగా చంద్రముఖి సీక్వెల్ ట్రైలర్ ట్రోలింగ్ కి గురైంది.